హలో అండి. నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తుంటాను. ఏమైనా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను అక్కడ వచ్చి మీరు కలవచ్చు. చాలా మంది పేషెంట్స్ పాదాల దగ్గర నొప్పులు వస్తున్నాయని, తిమ్మిర్లు వస్తున్నాయని అంటూ ఉంటారు. వాళ్ళు మా దగ్గరకు వచ్చి అంటే రాత్రులు నిద్ర పట్టట్లేదు, వేళ్ళు వంకర కూడా పోతున్నాయని కూడా. ఈ వేళ్ళు వంకర పోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు కరెక్ట్ గా హైడ్రేషన్ అంటే వాటర్ తాగట్లేదు. బాడీలో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటే ఈ వేళ్ళు వంకర అనేది పోతుంది. ఇది విపరీతమైన పెయిన్ ఉంటుంది. సో రాత్రి లేకపోతే తెల్లవారుజాములలో పేషెంట్ కి సడన్ గా మేలుకొచ్చి వేళ్ళు వంకర వెళ్తుంటాయి. సో వాళ్ళ కంట్రోల్లో ఏముండదు, వేళ్ళు తెలియకుండానే వంకరగా పోతుంటాయి, నొప్పి బాగా వస్తుంది. సో అది నొప్పి ఒక 2-3 నిమిషాలు ఉండి మళ్ళీ వెళ్ళిపోతాయి. సో ఇలాంటి పేషెంట్స్ మళ్ళీ మా దగ్గర టెస్టులు చేస్తే క్లియర్ కట్ గా తెలిసిపోతుందండి, కొంచెం వాటర్ అనేది బాడీలో తగ్గి ఉంటుంది, సరిగ్గా పేషెంట్ తీసుకోవట్లేదని. సో హైడ్రేషన్ బాగా పెంచుకోవాలండి. ప్లస్ కొన్ని టాబ్లెట్స్ మెగ్నీషియం అలాంటివి అనే న్యూట్రియన్స్, మైక్రో న్యూట్రియన్స్ ఏమైనా తగ్గినా కానీ ఇలాంటివి పెయిన్ ఉండొచ్చు. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్స్ ఇస్తారు, సరిపోతుంది. కొంతమంది పేషెంట్స్కి పాదాలలో తిమ్మిర్లు వస్తున్నాయి అని అంటారు, పాదం కింది భాగంలో. సో ఇలాంటి పేషెంట్స్కి మనం కొన్ని టెస్టులు చేశాక, ఎక్స్రేస్ టెస్టులు చేస్తే షుగర్ ఉన్న వాళ్ళకి మెయిన్లీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. లేకపోతే నడుములో డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా పాదాలలో తిమ్మిర్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో షుగర్ ట్రీట్మెంట్ తీసుకొని కరెక్ట్గా డయాబెటీస్ ట్రీట్మెంట్ తీసుకుంటే పాదాలకు తిమ్మిర్లు అనేవి పోతూ ఉంటాయి. సో ప్రాబ్లం ఎక్కడుందో మనము డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ క్లియర్గా నిర్ధారించి ఆ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ ఇస్తారు. థ్యాంక్ యూ.